మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ గైనో ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, జనరల్గా మనం ప్రతి ఇంట్లో ఒక చిన్న స్థాయి, ఒక మిడిల్ క్లాస్ కంటే ఒక పేదవాడి దగ్గర నుంచి ఒక హై రేంజ్ క్లాస్ వరకు అందరి ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ అనేది చాలా కామన్. రకరకాల ఫ్రిడ్జ్ కూడా వస్తున్నాయి. సో డబల్ డోర్ అని, సింగిల్ డోర్ అని, పెద్ద పెద్ద బీరువాల్లాగా అయిపోతున్నాయి. సో మనము ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్క వస్తువు పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. అంటే పిండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటున్నాం. సో ఎస్పెషల్లీ ఫ్రిడ్జ్లో ఉండాల్సిన ఐటమ్స్ ఏంటి, ఉండకూడని ఐటమ్స్ ఏంటి? సో దీనివల్ల మీరు అంటున్నారు కదా, ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఎస్పెషల్లీ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అని చెప్పుకొస్తున్నారు కదా. సో దీని గురించి ఏం చెప్తారు మేడం? బేసికలీ అండి, ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎలా అంటే కూరలు, అన్నం మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే వేడి చేసుకున్నాం, 2 రోజుల తర్వాత మళ్ళీ వేడి చేసుకున్నాం తింటున్నాము. సో ప్రాబ్లం ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు, ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ దాన్ని రీహీట్ చేయటం. ఓకే. అండ్ ఈ రీహీట్ చేసినప్పుడు ఏదన్నా కూడా ఆయిల్ కానీ, మసాలాస్ కానీ, స్పైసెస్ కానీ రీహీట్ చేసినప్పుడు న్యూట్రిషనల్ వాల్యూ తగ్గిపోతుంది. దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అవి చనిపోతాయి. అండ్ ఆయిల్ కానీ మళ్ళీ రీహీట్ అయితే మళ్ళీ దాంట్లో నుంచి వచ్చే కెమికల్స్ మూలంగా ఆరోగ్యం పాడవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెరుగు పెట్టుకున్నారు, మజ్జిగ పెట్టుకున్నారు, జ్యూస్ పెట్టుకున్నారు, అవి అలాగే తీసి చల్లగా తిన్నారు, బాగుంది, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. బట్ ఫ్రిడ్జ్లో కూర పెట్టుకున్నారు, రీహీట్ చేశారు, దాంట్లో మళ్ళీ కొన్ని కెమికల్స్ రిలీజ్ అయినాయి ఆ రీహీట్ మూలంగా, ఆ కెమికల్స్ మళ్ళీ మీరు ఇంజెస్ట్ చేశారు, మళ్ళీ కొంచెం కూర మిగిలిందని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, మళ్ళీ దాన్ని ఇంకోసారి రీహీట్ చేశారు. సో ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకంటే మళ్ళీ దాన్ని ఇంకోసారి మనం వాడుకోవచ్చు అని. కొన్ని పదార్థాలు అందుకే పెట్టుకుంటున్నాము, అది చల్లగా ఉంటుంది అన్న ఒక్క రీజన్ కాదు, అది ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. సో వీఆర్ రిపీటెడ్లీ రీహీటింగ్. అది హీట్ అయిందాన్ని మళ్ళీ హీట్ చేసి వండిన రోజు పెట్టాము, మళ్ళీ హీట్ చేసాము, మళ్ళీ మిగిలిందని మళ్ళీ హీట్ చేసాము. దట్ ఈస్ వాట్ ఈస్ కాసింగ్ ద హెల్త్ ప్రాబ్లమ్. సంథింగ్ మ్యామ్, రైస్ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది. రైస్ కూడా పెడుతున్నారు, బికాజ్ మిగిలిపోయింది పారేయటం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకు అని. సో వాట్ వీ టెల్ అంటే, మీకు తప్పక ఫ్రిడ్జ్లో ఇప్పుడు రోజు వండుకోవడం కుదరదు, లేదా 3 రోజులకు ఒకసారి వండగలను నేను అనుకున్నప్పుడు 3 పోర్షన్స్ కింద దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒకేసారి రీహీట్ చేసి అది చేసింది తినేయండి. మొత్తం రీహీట్ చేసేసి అందులో సగం తిని మళ్ళీ సగం అందులో తోసి మళ్ళీ. సో స్టాప్ ద రీహీటింగ్ ప్రాసెస్. మనం కొంచెం ఆలోచనతో ప్లాన్డ్గా చేస్తే వండిన రోజు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని ఒకేసారి రీహీట్ చేసి చేసిన రోజు మొత్తం దాన్ని వాడేసుకుని, లేదా వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విత్ ఇట్, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఈస్ కాసింగ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. ఐడియల్లీ ఫ్రిడ్జ్ ఉన్నది చల్ల వస్తువులు ఇంకా చల్లగా ఉండి ఎక్కువ రోజులు పాలు, పెరుగు అలాంటివి, ఐస్ క్రీమ్స్ అలాంటి వాటి కోసం. ఓకే. ఎవరు కూడా ఇలా 3 రోజులకి 10 రోజులకి ఒకసారి వండుకుని ఫ్రిడ్జ్లో తోసుకుని దాన్నే హీట్ చేస్తూ తినమని, ఐ డోంట్ థింక్ ఫ్రిడ్జ్ అందుకు తయారు చేసినట్టు కాదు. బట్ మనం అలా వాడుతున్నప్పుడు కొంచెం ఆలోచనతో రిపీటెడ్ రీహీటింగ్ అవాయిడ్ చేయటం మంచిది. ఇంకొకటి మేడం, జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే ఈ పప్పులు, ఉప్పులు ఇవన్నీ ఉంటున్నాయి కదా, అవి కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఐ డోంట్ థింక్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనము కొన్ని వస్తువులు చెడిపోయాక కూడా తెలియకుండా అలాగే హీట్ చేసుకొని తింటున్నాం కదా. ఎస్పెషలీ అన్నం అలా రీహీట్ చేయొద్దు అంటారు. అన్నంలో తడి ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా చాలా తొందరగా పెరిగిపోతుంది, బ్యాక్టీరియా అండ్ ఫంగస్. బట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రీజ్ చేస్తే న్యూట్రిషనల్ వాల్యూ పోదు. ఓకే. బట్ అదే ఫ్రిడ్జ్లో అలా దాని లైఫ్ పెరుగుతూ ఉంటే దానిలో ఉన్న విటమిన్ అండ్ మినరల్ కంటెంట్ తగ్గిపోతుంది. అట్లా అని కందిపప్పులు, మినపప్పులు పెట్టుకుంటే అడ్వాంటేజ్ నాకు తెలియదు. బట్ పచ్చి కూరగాయలు కానీ మీకు చాలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వాటిని వెంటనే స్నాప్ ఫ్రీజ్ చేసి ఫ్రీజర్లో పెడితే దాని న్యూట్రిషనల్ వాల్యూ పోదు అంటారు. బట్ ఐ థింక్ మీరు అన్నట్టు ఈ పప్పులు, ఇవన్నీ మసాలాలు ఎందుకు పెడుతున్నారంటే పురుగులు పడుతున్నాయి బయట పెడితే అని. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అది దానికోసం ఫ్రిడ్జ్, అసలు పురుగులు పట్టకుండా వాళ్ళ అమ్మాలి, కానీ పురుగులు పట్టేస్తున్నాయి అని మనం ఫ్రీజర్లో పెట్టుకోవడం ఐ డోంట్ డూ ఇట్. బట్ అందులో తప్పేమీ లేదేమో. ఓకే. బట్ న్యూట్రిషనల్ వాల్యూ అండి ఫ్రీజర్లో పెడితే పోదు. బట్ దాన్ని డిఫ్రాస్ట్ చేశాక, ఓకే, ఇప్పుడు ఒక కూరగాయ ఫ్రీజర్లో పెట్టారు,
దాన్ని తీసి అది మెత్తగా అయిపోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మళ్ళీ దాన్ని పొరపాటున కూడా ఫ్రీజర్లో పెట్టకూడదు, వాడేసుకోవాలి. అండ్ ఇంకొకటి మేడం, లైక్ వాటర్ మిలన్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ని కట్ చేసేసి అండ్ డైరెక్ట్గా తోసేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో. సో దానివల్ల మళ్ళీ కుళ్ళిపోకుండా ఉంటుంది అని చెప్పి తోస్తారు. సో దీని గురించి మాట్లాడతాం. అగైన్ అండి, ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ తింటున్నప్పుడు టేస్ట్ ఒక్కదాని కోసమే తినం కదా. ఎస్, అందులో విటమిన్ సి ఉంది, విటమిన్ బి కాంప్లెక్స్ ఉందనో, విటమిన్ ఏ ఉందనో తింటున్నాం కదా, మంచిది అని తింటున్నాము. మరి అది ఫ్రిడ్జ్లో అలా దాని లైఫ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ విటమిన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో దాని బదులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తింటే ఆ విటమిన్స్ మినరల్స్ మన బాడీలోకి వెళ్తాయి కదా. ఎస్. సో ప్రొలాంగ్డ్ లైఫ్ కట్ చేసి దాన్ని రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెడితే ఐ డోంట్ థింక్ వీఆర్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఫ్రూట్. ఫ్రిడ్జ్ గురించి మనం దీని గురించి మాట్లాడుకుంటే మీరు క్లియర్గా చెప్పారు మేడం, ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టుకోవచ్చు, కొన్ని పెట్టుకోకూడదు అని. సో క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్గా, సో క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అంటే ఎలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా కానీ ఎలాంటి వెజిటేబుల్స్ మీద మనం ఫోకస్ చేయాలంటారు? కెరటినాయిడ్స్ అంటామండి, యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ అనే పేరు చాలా పాపులర్ అయింది. ఎస్. ఈ యాంటీ ఆక్సిడెంట్ మూలంగా మన బాడీలో క్యాన్సర్ కణాలు తయారవుతుంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాటిని చంపేస్తాయి, క్యాన్సర్ కణాలు పోతాయి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కలర్డ్ ఫ్రూట్ అండ్ వెజ్లో ఎక్కువ ఉంటాయి. సో ఏ ఫ్రూట్ కన్నా రంగు ఉంటాయి, ఎర్ర రంగు, పచ్చ రంగు, ఆరెంజ్, పింక్ కలర్ లైక్ గ్రేప్స్ అండ్ వాటర్మెలన్ అండ్ బీట్రూట్స్, కలర్ ఉన్న ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ is very rich in antioxidants. And pumpkin, that's meant to be very good. బట్ అలాని కలర్ లేదు అని జామకాయో గ్రీన్ గ్రేప్స్ మంచివి కావు అని కాదు. ఐ డోంట్ థింక్ ఈ ప్రపంచంలో మంచిది కాని ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ అనేది లేదు. బట్ వీలైనప్పుడు కలర్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ మెంట్ టు బి బెటర్. ఎక్కువగా అవి తీసుకుంటే మంచిది అంటారు, మనకు ఒక చాయిస్ ఉంది కాబట్టి. టేక్ కలర్డ్, ఆర్ పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఫ్రూట్స్ లో కలర్డ్ వి ఏమన్నా పెడుతున్నామా? Yes, they'll feel attractive also. Yes, and మన vegetables లో ఆనియన్ అండ్ గార్లిక్, they have lot of immunity boosting properties. ఓకే, ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి. yes, and turmeric. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులు ఏంటి, పెట్టాల్సిన వస్తువులు ఏంటి, అండ్ యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అంటే కూడా దాని గురించి కూడా చాలా వివరంగా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you.